వెల్కమ్ టు ఆర్సీ న్యూస్. సమాజంలో వ్యక్తుల జీవితాలలో గురువు పాత్ర కీలకమని శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెదగోని శివకుమార్ గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గూడూరు గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ పంచాయతనం శ్రీ సాయిబాబా దేవాలయాలలో ప్రత్యేక పూజల అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం జరుపుకున్న తర్వాత గురువుల ప్రాశస్త్యం తెలుపుతూ, కబీర్ దాసును నీకు గురువు దైవము ఇద్దరు ఒకేసారి కనిపిస్తే ఎవరికి ముందుగా నమస్కరిస్తావని అడిగితే, కబీర్ దాస్ దైవాన్ని పరిచయం చేసేది గురువే కనుక గురువుకే ముందుగా నమస్కరిస్తానని అన్నాడన్న విషయాన్ని ఉదహరిస్తూ, గురువుల ప్రాశస్త్యాన్ని గుర్తించి గురుపీఠం సందర్శించి దేవతల ఆశీర్వాదాలు పొందాలన్న ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా నుండి వచ్చిన డాక్టర్ సుధాకర్, రతీక, రమాదేవి, శివకుమార్, రాఘవేందర్, పద్మిని, ప్రతేశ్యం, అభ్యుదయ్, మాధురి, ఐరా, ప్రణయ్ భాస్కర్, రాజశ్రీ, విశ్వశ్రీ, లా ఛాంబర్స్ టీం, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ టైం అనమాట. ఈయన కూడా ఈ శివాజీ గురువు, శివాజీ మహారాష్ట్ర శివాజీ గురువు ఇప్పుడు రామదాస్ రామదాస్. ఈయన సీతా మహారాజుని దత్తాత్రేయ అవుతాడు. ఈయన శిష్యుడు దత్తాత్రేయ వాడే ఆయన దత్త మహారాజుని పాత వాళ్ళు గురువు కొడుకు కాబట్టి ఓన్లీ మన గురు ధర్మ విష్ణు మహేష్ గురి లార్డ్స్ So once we play Guru, it is equal to playing all gods. బ్రహ్మ స్వయంగా నాటిన అనమాట. సపోజ్ ఇప్పుడు మనము పూర్వము రోడ్ సైడ్ మొత్తము 20 వృక్షాలు నాటేవాళ్ళు. ఇది మర్రి చెట్టు ఉంది, మర్రి చెట్టు, జూవి చెట్టు, ఈ చెట్లన్నీ ఏంటంటే 1 ఎకరా వరకు కూడా వ్యాపిస్తాయి పని. అంటే వీటికి ఊడలు దిగుతాయి, ఊడలు దిగి పెద్దగా అయిపోతాయి, పాకిపోతా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మహిమలో ఉన్నది మన పిల్ల మరి అంటాం, అట్లా బనియన్ ట్రీ పాకిపోతుంది. ఇది స్వయంగా బ్రహ్మనాటిన వృక్షాలు అనమాట. వీటికి ప్రదక్షిణ చేస్తే చాలా శ్రేష్టం, దైవ స్వరూపాలు కాబట్టి. అందుకని చెప్పి 5 వృక్షాలను మనం ఇక్కడ నాటుతున్నాం అనమాట. దత్తాత్రేయుడికి మేడి వృక్షం, ఔదుంబర వృక్షం అంటారు. ఇవన్నీ ఔదుంబర వృక్షాల కిందకే వస్తాయి. అయితే ఒక్కో వృక్షానికి మనం పూజ చేస్తే ఒక ఫలితం ఉంటుంది. ఆ విధంగా అన్ని 5 వృక్షాలు పెట్టాం. ఈ వృక్షాలు ఏంటంటే యాక్చువల్గా మెడికేటెడ్, అన్నిటికి కూడా ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మనం ధన్వంతరిని కూడా పెట్టాం. ధన్వంతరి అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపం, శ్రీ మహావిష్ణు స్వరూపాయ ధన్వంతరి స్వరూప శ్రీ 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 ఔషధి చక్ర నారాయణ స్వాహ అంటాం. అంటే సాక్షాత్ నారాయణ స్వరూపం అనమాట. ఆ నారాయణుడే కలశం రూపులు. అప్పుడు పాలకల్లి లోపల రాక్షసులు దేవతలు పాలకల్లిని మదనం చేసినప్పుడు విషం వస్తుంది బయటకు, దాన్ని శివుడు తీసుకుంటాడు. ఆ టైం లోపల అమృతాన్ని ఈ ధన్వంతరి అమృత కలశాన్ని ఇస్తాడు అనమాట. అయితే దేవతలకు అమృత కలశం పోతుంది, వాళ్ళకు అది వాళ్ళు కూడా ట్రై చేస్తే వాళ్ళకి దొరకదన్నమాట. అంటే దేవతలకు వాళ్ళకు మధ్యన పాలకల్ని చిలికినప్పుడు వచ్చే అమృతాన్ని ధన్వంతరి చేతిలో పట్టుకుంటాడు అనమాట. అది కలశ రూపం, అది ఔషధ రూపం. అది ఆ వృక్షాల రూపం లోపల ప్రతి దాంట్లో ఉంటుంది అనమాట. అది ప్రకృతి దైవం అని అన్నాం కదా, ఆ దైవ స్వరూపంగా ఉంటుంది. ఒక వృక్షాన్ని నాటితే అది ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. దాని చెట్టు వేరు నుంచి స్టార్ట్ చేస్తే చివరి వరకు అది మనకు ఉపయోగపడుతుంది అన్ని రకాలుగా.
కాన్సెప్ట్ ఒకవైపు వాతావరణ కాలుష్యాన్ని తొలగించడము, తర్వాత మనకి ఆక్సిజన్ ఇవ్వడము, ప్రాణవాయువు నదులకు వస్తాయి. ఇదంతా పంచభూతాలు అనమాట. ఈ పంచభూతాల సమ్మేళనమే వృక్షాలు. కాబట్టి వృక్ష సంపద చాలా ముఖ్యం. వాటికి ప్రదక్షిణ చేస్తే మనం అన్ని దేవతలకు చేసినట్టే. ప్రకృతే దైవం అనే కాన్సెప్ట్. ఈ ప్రకృతే దైవం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం. విశ్వము గగన సదృశం ఇవన్నీ అయితే ఉన్నాయో అవే దైవ స్వరూపాలు, ప్రకృతి స్వరూపాలు. కాబట్టి ఆ కాన్సెప్ట్ కూడా మనం తీసుకున్నాం. ఇదంతా నేచర్. ఇక్కడ గురువు వాళ్ళు గురు స్వరూపులు అనమాట. ఓన్లీ నేచరే. చెట్లు ఎక్కడ మధ్యలో వెనక ఇప్పుడు ఉన్నాయి చెట్లు. అంటే అవి ఏమైందంటే గుళ్ళు పెద్దవైపోయి చెట్ల మీదకి వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు సెంటర్లో పెట్టేస్తాం అన్ని గుళ్ళు, అన్ని చెట్లు ఒక దగ్గర పెట్టేస్తాం. ఇంకా ఇన్కంప్లీట్ ఉంది, కంప్లీట్ కాలేదు. అది ప్రతిష్ట అయితే ఇంకా కంప్లీట్ చుట్టూ అవన్నీ బండలు వస్తాయి చుట్టూ. అవన్నీ ఇంకా చాలా వర్క్ ఉంది. ప్రదక్షిణలు చేసుకోవడానికి ఇవన్నీ టోటల్ బండలు వేసేస్తారు. దాని మీద కూడా ఇప్పుడు దీని మీద కూడా అన్ని దత్తావతారాలు వచ్చాయి కంప్లీట్గా, దశావతారాలు. అక్కడ బాబాయ్ పెట్టాం మొత్తం, బాబా అవతారం మొత్తం. आता पब्लिक ज्यादा वो पैसा दो जो नया वो लोग को दे दो. अभी आई ना देखो, वो रखो उसमें रखो. पहले निवेदन करो. అక్కడ కొట్టుకొని రాపమ్మా. కృష్ణపక్షే అధ్యాంతం పంచమ్యామ శుభపుణ్యత్తం గురువారవాసే శుభనక్షత్రే శ్రీయోగి సుకర్ణే రహేమ విశేషం విశిష్టాయామ్యః గోత్రోద్భవాయ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఐ యామ్ విత్ యూ. ఇంకా కొద్దిగా దేవునికి వీపు పెట్టదు ఇప్పుడు. శుభాకాంక్షలు. అంతా విజయవంతంగా నడిపించాలి. హలో మెంబర్ ఎవరు వచ్చి ఇంకా రాలే వస్తారు. స్వామి దేవత పూజ అర్చన అహం హరిష్యే. రాజే రాజే అసలు మేము మంచిగా వేయండి, ఎడిటింగ్ వేయండి న్యూస్లో సైడ్లో. బస్ ఇంకా మెంబర్
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందే స్మర్తుగామి సనోవతు వందే స్మర్తుగామి సనోవతు. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయాదిదే స్మృతింతే దేహి మాం రక్ష భక్తింతే దేహి మాగుడాం. గురుమధ్యే స్థం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురువే నమః. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాసావినం తీక్తమప్యాప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త. మా గురువులు సాక్షాత్తు దత్త స్వరూపులు శ్రీ 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 విశ్వజీ విశ్వజీ మహారాజ్ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ ప్రాంతము శ్రీ గురుపీఠం అనే నామకరణతో శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనము గురు పరంపరల దేవాలయంతో పాటు పంచవటి సాక్షాత్తు బ్రహ్మ స్వయంగా నాటిన వృక్షాలు దేవతా వృక్షాలుగా పిలువబడే దేవతా వృక్షాల సమూహము మరియు శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. మన ప్రాంతములో రాజకీయ ప్రభావాల వలన మరే ఇతర ప్రభావాల వలన ఇక్కడ మన ప్రాంత ప్రజలు, యువకులు, విద్యార్థులు, తర్వాత వయోజనులు కూడా ఆధ్యాత్మిక విషయాల్లో చాలా వెనుకబడి ఉండి జ్ఞానము అజ్ఞానం అనే తమ భేదమును గ్రహించలేక నిత్య జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ యువకులు ఎన్నో వ్యసనాలకు అలవాటు పడి గంజాయి వాటివి కూడా అలవాటు పడి వాళ్ళ జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు. విద్యార్థులు కూడా డ్రగ్స్కు అలవాటు పడి ప్రక్కదారిలో పయనిస్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ ఈ శ్రీ గురుపీఠం ద్వారా ప్రక్షాళన కలిగించి జ్ఞానోదయాన్ని కలిగించి ఈ శ్రీ గురుపీఠం అనే దేవస్థానాన్ని కేవలము గురువులకు మాత్రమే ఇక్కడ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. గురువు అంటే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర అన్నాం. మీకు అందరికీ తెలుసు. ఒక్క గురువు లోపలనే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు అందరూ కలిక ఉంది. సృష్టి స్థితి లయకారకులు. సృష్టించేవారు వారే, దీన్ని పరిపాలించేవారు వారే, దీన్ని లయం చేసుకునేవారు కూడా వాళ్ళే, గురువులే. అంటే బ్రహ్మ సృష్టిస్తే శ్రీ మహావిష్ణువు దీన్ని పాలిస్తాడు. అదేవిధంగా చివరికి శివుని లోపల లయమైపోతుంది. మనము మనుషులమే కాకుండా పరమాత్మ ఉన్నాడు. ఆ విషయాన్ని గ్రహించి పక్క వాళ్ళని కూడా మనం ప్రేమించినట్టయితే, ప్రేమను పంచి ప్రేమను చూసి ప్రేమభావంతో చూసినట్టయితే ఎవరికి కూడా హాని జరగదు. ప్రతి జీవి లోపల మనం దైవాన్ని మనం చూసినట్టయితే మనము ఎవరికి కూడా హాని చేయము అనే ఉద్దేశంతో ఇక్కడ గురువులకే
గురువు భగవంతునితో సమానం. ఒక రకంగా చెప్తే గురువు భగవంతుని కూడా గొప్పవారు. అక్కడ కబీర్ దాసును మీకు గురువు దైవం ఇద్దరు ఒకసారి ప్రత్యక్షమైతే ఎవరికి ముందు నమస్కరిస్తావని చెప్తే నాకు దైవాన్ని చూపించేది గురువు కాబట్టి నేను ముందు గురువుకే నమస్కరిస్తానని చెప్పారట. ఆ విధంగా గురువుకున్న ప్రాధాన్యత, గురువు తర్వాతనే దైవం. అందుకని ఇక్కడ గురు రూపంలో మనము ఈ దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఒక్క గురువును సేవిస్తే సకల దేవతలను సేవించడంతో సమానం. ఆ గురువు లోపల ఇక్కడ మనం దత్తాత్రేయ మహాస్వామి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దత్తాత్రేయుడు మొత్తం 24 అవతారాలు భగవంతునికి. 24 అవతారంలో 6వ అవతారము దత్తాత్రేయుడు. దత్తాత్రేయ అవతారము కృతాయుగం కన్నా ముందు. కృతాయుగం అంటే కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కలియుగం యొక్క ఈ సమయం ఏంటంటే 4,40,000. ఇట్లా దానికి డబుల్ చేస్తే ద్వాపర యుగం అవుతుంది. ద్వాపర యుగాన్ని డబుల్ చేస్తే కృతాయుగం అవుతుంది. అంటే అన్ని లక్షల సంవత్సరాలు ముందు ఈ దత్తాత్రేయ అవతారం ఏర్పడ్డది. ఈ దత్తాత్రేయ అవతారానికి ముగింపు అనేది లేదు. నిరంతరంగా యోగుల రూపంలో, గురువు రూపంలో దత్తాత్రేయ మహాస్వామి ప్రకటిస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ దత్తాత్రేయ మహాస్వామిని ఆ గురు పరంపర కలియుగంలో వచ్చిన గురువులను కూడా మనము దత్తాత్రేయ యొక్క గుడిగా మనం చూపించాం. శ్రీపాద వల్లభులు మన కలియుగంలో మొట్టమొదటి దత్తాత్రేయ అవతారం శ్రీపాదవల్లుభులు, పిఠాపురంలో శ్రీపాద వల్లభులు. తర్వాత నృసింహ సరస్వతి వారు మహారాష్ట్రలో నృసింహ సరస్వతి నరసింహావుడిని అక్కడ మహారాష్ట్రలో నృసింహ సరస్వతి వారు జన్మించారు. ఆ తర్వాత మనకు ఇక్కడ మాణిక్య ప్రభు గారు ఈ కర్ణాటకలో మనకు ఇక్కడ నుంచి దగ్గరనే ఉంటుంది. అక్కడ మాణిక్య ప్రభు గారు జన్మం జరిగింది. ఆ తర్వాత సమర్థ స్వామినాథ స్వామీజీ, అక్కలకోట స్వామీజీ అంటారు. వారి పరంపరనే మన షిరిడి సాయిబాబా. అంటే దత్తాత్రేయ పరంపరలో షిరిడి సాయిబాబా కూడా ఒక అవతారం అన్నమాట. అందుకని చెప్పి మనము అక్కడ గురువులను, తర్వాత ఇక్కడ షిరిడి సాయిబాబాను స్థాపించుకోవడం జరిగింది. మనము వీరి చరిత్రలను చూసినట్టయితే సాక్షాత్ భగత్ స్వరూపులు. వీళ్లకు ముగింపు అనేది లేదు. వీళ్ళ అవతారాలు వచ్చినా వీరు వేరే గురువుల రూపంలో మనకు వచ్చేసి ఇక్కడ నా గురువు గారు విశ్వజీ స్వామీజీ వారు ఉన్నారు. అట్లా గురువుల రూపంలో వచ్చేసి మనను ప్రక్షాళన చేస్తూ ఉంటారు. అందుకని ఆ ఉద్దేశంతో ఇక్కడ గురుస్థానం ఏర్పాటు జరిగింది. ఇక్కడ నిరంతరంగా భజన జరగాలని చెప్పి మనం ఏంటంటే, ఈ మానవ జన్మ యొక్క లక్షణం ఏంటంటే, ఎన్నో జన్మల తర్వాత అంటే 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అత్యుత్తమమైనది, అరువైనది. ఈ మానవ జన్మ సద్వినియోగం కావాలంటే మానవ జన్మ ఈ కలియుగం యొక్క ఇక్కడ ఈ లక్ష్యం ఏంటంటే నిరంతర నామస్మరణ, పరోపకారం, ప్రేమించు, అందరినీ సేవించు అనే నినాదం. నిన్న మనము సత్యసాయిబాబా జయంతి వేడుకలు చూసాం. సత్యసాయిబాబా కూడా షిరిడి సాయిబాబా యొక్క అనుచరులే. షిరిడి సాయిబాబా యొక్క తత్వాన్ని తీసుకొని సత్యసాయిబాబా అక్కడ పుట్టపర్తిలో అక్కడ సంస్థానాన్ని ఏర్పాటు చేసి అక్కడ సేవ చేయడం జరిగింది. అవతార పురుషులుగా మారడం జరిగింది. కాబట్టి మనం ఏంటంటే ప్రతి ఒక్కరం ఏంటంటే సేవాయుక్తం, నిరంతర భగవన్నామస్మరణ, తర్వాత పరోపకారం, ఈ రెండును దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ దేవాలయాన్ని ఏర్పరిచాము. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆరాధనే కాకుండా కొద్దిసేపు ఇట్లా సమయాన్ని కేటాయించి మీరు ఇక్కడ కొద్దిసేపు సత్సంగం చేసి భగవద్నామ స్మరణలో పాల్గొని తరించాలని, మీకు అందరికీ జ్ఞానోదయం కలగాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించాము. ఇక ముందు ఇక్కడ నిరంతర భజన చేయడానికి కూడా మేము భజన పుస్తకాలు కూడా తయారు చేస్తాము. ఇక్కడ అయినంత మటుకు భజనలు చేయిస్తాము. ఈ విధంగా గుడి మూసే వరకు కూడా భజనలు జరుగుతాయి, ఉదయము సాయంత్రము. తర్వాత బాబా విషయంలో మీకు అందరికీ తెలుసు, ఉదయం 6 గంటలకు కాకడ హారతి ఉంటుంది, మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 6 గంటలకు మళ్ళీ సంధ్యాహారతి ఉంటుంది, రాత్రి 9 గంటలకు శేజారతి నిర్వహించబడుతుంది. ఈ విధంగా ఇక్కడ నిరంతర పూజా కార్యక్రమం జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ వచ్చేసి ఇక్కడ
ఇక్కడ ఆరాధించి మీరు తరించాలని చెప్పేసి మేము మీ యొక్క కోరికలను ఇక్కడ గురువులకు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామికి తర్వాత సిడి సాయినాథ్కి మీకు విన్నవించుకొని మీ అనుగ్రహం పొందాలని చెప్పేసి నేను మరోసారి భక్త మహాశయులందరికీ కోరుతూ జై గురుదత్త. It will bite, okay? Don't go in front. If you go in front, it will bite. Not in the front.